ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప అంటూ మనసాయ జపిస్తూ ఈ పవిత్రమైన దివ్యక్షణంలో మన తులారాశి భక్తులందరికీ ఆధ్యాత్మిక శుభాకాంక్షలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫిబ్రవరి 25 బుధవారం, 26 గురువారం, 27 శుక్రవారం, 28 శనివారం తులారాశి రాశిఫలాలు సాధారణ విశ్లేషణ కాదు. ద్రిక్ పంచాంగ గణనల ఆధారంగా ప్రస్తుత గ్రహగతులు, చంద్ర స్థితిమార్పులు, శుక్ర ప్రభావం, శని దృష్టి ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక విశ్లేషణ ఇది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న మలుపు కాదు, ఒక పెద్ద మార్పుకు ఆరంభం కావచ్చు. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ప్రతి నిమిషంలో మీకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన సూచన ఉంటుంది. తులారాశి అంటే సమతుల్యత, న్యాయం, అందం, ఆకర్షణ. కాని ఈ వారం గ్రహస్థితులు మీలోని అంతర్గత శక్తిని పరీక్షించబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు 50% సందేహంలో ఉండవచ్చు, కాని అదే సమయంలో 100% విజయానికి దారితీసే అవకాశాలు మీ ముందుంటాయి. సరైన సమయం ఎప్పుడు, జాగ్రత్త అవసరం ఎప్పుడు, ధనలాభం ఎప్పుడు, అప్రమత్తంగా ఉండాల్సిన గంటలు ఏవి, ఈ మొత్తం విషయాలను ఖచ్చితమైన సమయాలతో, స్పష్టమైన శాతాల అంచనాలతో మీకు తెలియచేస్తాను. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు వేగంగా మారతాయి. ఒకరోజు మీరు ఉత్సాహంతో నిండిపోతారు, మరో రోజు చిన్న ఒత్తిడి అనిపించవచ్చు. ఇది గ్రహగతుల సహజ ప్రభావం. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అధిపతి గ్రహం శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్న సమయాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2 కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తులు ప్రభావితం చేస్తాయి. ఒకటి ఆర్థిక సంబంధితది, మరొకటి సంబంధాల పరమైన మార్పు. ఇవి ఈ 4 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియమైన తులారాశి స్నేహితులారా, ఈ వీడియో కేవలం జ్యోతిష్య ఫలితాలు మాత్రమే కాదు, ఇదొక మార్గదర్శనం. మీరు చేసే ప్రతి చిన్న తప్పు 10% నష్టానికి దారితీస్తే, ప్రతి సరైన నిర్ణయం 10 రెట్లు లాభాన్నిస్తుంది. కాబట్టి శ్రద్ధగా వినండి, ముఖ్యమైన సమయాలను గమనించండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారిగారిని సంప్రదించండి. 88994741 జ్యోతిష్యం చెప్పబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణానికి, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చెయ్యబడును. మీరు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనం పాటించాలి, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు ఆగాలి అన్నది పూర్తిగా వివరించబోతున్నాను. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే కామెంట్లో తప్పక ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అని టైప్ చేయండి. ఆ దివ్య నామస్మరణ మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, ఇంకా మా ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీరు పూర్తి వీడియో చూడాలి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారాలు మీకు 90% వరకు శుభఫలాలను పెంచగలవు. గ్రహస్థితి సమగ్ర విశ్లేషణ, 4 రోజుల లోతైన దిశానిర్దేశం. తులారాశివారికి ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణమైన కాలం కాదు. ద్రిక్ పంచాంగ గణనల ప్రకారం చంద్రుని గమనమార్పులు మీ మనస్థిరత్వాన్ని 40% వరకు ప్రభావితం చేయగలవు. మీ అధిపతి గ్రహమైన శుక్రుడు అనుకూల దృష్టి ఇస్తున్నప్పటికీ శని దృష్టి కొన్ని పరీక్షలను తీసుకొస్తోంది. అంటే ఇది 50% శుభం, 50% పరీక్షల సమయం. కాని మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ 50% పరీక్షలను 80% విజయంగా మార్చే శక్తి మీలో ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో 2 కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఒకటి ఆర్థిక సంబంధితది, మరొకటి సంబంధాల పరమైన మార్పు. చంద్రస్థితి మార్పు కారణంగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో మీ ఆలోచనలు భిన్నంగా ఉండవచ్చు. ఉదయం తీసుకున్న నిర్ణయం సాయంత్రం మార్చాలని అనిపించవచ్చు. అందుకే ఈ కాలంలో ఒక్కసారిగా స్పందించకుండా కనీసం 30 నిమిషాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ మాటల ప్రభావం 80% వరకు పెరుగుతుంది కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించాలి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కాని అదే సమయంలో చిన్న అపార్థం కూడా పెద్దదిగా మారే అవకాశం 20% ఉంటుంది. కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీరు గత 3 వారాలుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ 4 రోజుల్లో అందే అవకాశముంది.
ఆ సమాచారం మీ పనితీరును పూర్తిగా మార్చగలదు. ఈ కాలంలో శుభఫలాల శాతం మొదట 60%గా కనిపించినా మీరు జాగ్రత్తగా ఉంటే అది 90% వరకు పెరుగుతుంది. ముఖ్యంగా శుక్ర ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు మాట్లాడే విధానం, మీ ప్రెజెన్స్ ఇతరులను ఆకట్టుకుంటుంది. కానీ శని ప్రభావం వల్ల ఆలస్యాలు ఉండొచ్చు. ఒక పని 100 రోజుల్లో పూర్తవ్వాల్సింది 2 రోజులు పట్టచ్చు. కాబట్టి సహనం 100% అవసరం. ఇప్పుడు దివ్య ఆశీర్వాదాలతో, అయ్యప్ప స్వామి కటాక్షంతో తులారాశి ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఉన్న 4 రోజుల ఖచ్చితమైన రాశిఫలాలను ప్రారంభిద్దాం. స్వామియే శరణం అయ్యప్ప. ఫిబ్రవరి 25 బుధవారం మానసిక స్పష్టత మరియు నిర్ణయాల రోజు. ఫిబ్రవరి 25 బుధవారం మీకు మానసిక స్పష్టత 80% వరకు పెరిగే రోజు. బుధగ్రహ ప్రభావం వల్ల కమ్యూనికేషన్ బలపడుతుంది. మీరు చెప్పే మాటలు నేరుగా ఇతరుల మనస్సుకు చేరుతాయి. కార్యాలయంలో ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశముంది. గత 5 రోజులుగా నిలిచిపోయిన ఒక పని ఈ రోజు కదలిక పొందుతుంది. ఉదయం 9 నుండి 11 మధ్య తీసుకునే నిర్ణయాలు శుభప్రదంగా ఉంటాయి. మధ్యాహ్నం 12 నుండి 3 మధ్య ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఒక చిన్న పొరపాటు 10% నష్టానికి దారితీసే అవకాశముంది. కుటుంబంలో పెద్దలతో మాట్లాడితే మంచి మార్గదర్శనం లభిస్తుంది. ముఖ్యంగా తండ్రి లేదా గురువు వంటి వ్యక్తి చెప్పే ఒక మాట మీలో కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా కంటి అలసట ఉండొచ్చు. కాబట్టి కనీసం 6 నుండి 7 గంటలు నిద్ర తప్పనిసరి. విద్యార్థులకు ఇది చదువులో పురోగతి కలిగించే రోజు. 2 గంటల ఏకాగ్రతతో చదివితే 4 గంటల ఫలితం వస్తుంది. వ్యాపారస్థులకు చిన్న లాభం కనిపిస్తుంది. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. సాయంత్రం 5 తరువాత ఒక శుభవార్త వినే అవకాశముంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం వచ్చే 30 రోజుల దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి తొందరపడకండి. ఆలోచించి ముందడుగు వేయండి. ఫిబ్రవరి 26 గురువారం ధనయోగం మరియు గౌరవప్రదమైన అవకాశాలు. ఫిబ్రవరి 26 గురువారం గురుప్రభావం బలంగా ఉంటుంది. ఇది తులారాశివారికి 75% శుభప్రదమైన రోజు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులపై ఒక సమాచారం వస్తుంది. ఒక కాల్ లేదా మెసేజ్ మీలో 100% ఉత్సాహాన్ని నింపుతుంది. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట ఇది ఒత్తిడిగా అనిపించినా తరువాత అది ప్రమోషన్కు దారితీసే అవకాశముంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు మీకు అత్యుత్తమ సమయం. ఈ సమయంలో ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేయడం లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడం అనుకూలం. ఆర్థిక ఒత్తిడి గత వారం 40% ఉంటే ఈరోజు అది 20%కి తగ్గుతుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన చర్చ జరుగుతుంది. దాంపత్య జీవితం బలపడుతుంది. 3 నెలలుగా ఉన్న ఒక చిన్న అపార్థం తొలగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ విద్య లేదా ఉన్నత చదువులపై ఒక సానుకూల సమాచారం రావచ్చు. ఆరోగ్యపరంగా శరీరశక్తి 85% వరకు ఉంటుంది. కానీ అహంకారం లేదా అతివిశ్వాసం వద్దు. గురుప్రభావం ఉన్న రోజుల్లో వినయం పాటిస్తే ఫలితాలు రెట్టింపవుతాయి. సాయంత్రం 4 తరువాత ఒక ఆధ్యాత్మిక ఆలోచన మీలో శాంతిని కలిగిస్తుంది. ఒక చిన్న దానం లేదా ప్రార్థన మీకు మానసిక బలమిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయం వచ్చే 30 రోజుల లాభనష్టాలను ప్రభావితం చేయగలదు. కాబట్టి జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఫిబ్రవరి 26 శుక్రవారం ప్రేమ, సంబంధాలు మరియు ఆకర్షణ శక్తి పరాకాష్ఠ. ఫిబ్రవరి 27 శుక్రవారం మీ అధిపతి గ్రహమైన శుక్రుడు అత్యంత ప్రభావవంతంగా పనిచేసే రోజు. ఈ రోజు మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక కాంతి కనిపిస్తుంది. సాధారణంగా మీరు మాట్లాడే మాటలకు 60% ప్రభావం ఉంటే ఈ రోజు అది 90% వరకు పెరుగుతుంది. దాంపత్య జీవితం గడిపేవారికి ఇది అత్యంత కీలకమైన రోజు. గత 3 నెలలుగా చిన్న చిన్న అపార్థాలు, మాటల లోపాలు, భావవ్యక్తీకరణలో సమస్యలు ఉంటే ఈరోజు వాటిని పరిష్కరించుకునే అవకాశం 80% ఉంటుంది. మీరు ముందుగా మాట్లాడితే, అహంకారం 0% ఉంచితే ఫలితం 100% సానుకూలంగా మారుతుంది. ఒంటరివారికి కొత్త పరిచయం ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 నుండి 8 గంటల మధ్య ఒక వ్యక్తితో జరిగే సంభాషణ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన సంబంధంగా మారే అవకాశముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సోదరులు లేదా సోదరీమణులతో ఉన్న చిన్న విభేదాలు సద్దుమణుగుతాయి. కళారంగం, సంగీతం, డిజైన్, ఫ్యాషన్ లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు 70% లాభదాయకంగా ఉంటుంది.
మీ ప్రతిభను గుర్తించే ఒక వ్యక్తి మీకు మద్దతు ఇస్తాడు. ఆర్థికంగా కూడా ఈరోజు చిన్న కానీ హృదయానికి సంతృప్తి ఇచ్చే లాభం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా 20% పెరగచ్చు. ప్రత్యేకంగా లగ్జరీ వస్తువులు కొనాలనే ఆలోచన వస్తుంది. కొనుగోలు చేయడానికి ముందు 24 గంటలు ఆలోచిస్తే మంచిది. ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. 6 నుండి 8 గ్లాసుల నీళ్లు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు చేసే ఒక చిన్న క్షమాపణ లేదా ఒక చిన్న అభినందన మీ సంబంధాలను 10 రెట్లు బలోపేతం చేస్తుంది. మీ ఆకర్షణ శక్తి 95% వరకు పెరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్లు, ముఖ్యమైన సమావేశాలకు ఇది అత్యుత్తమ రోజు. మీరు కోరుకున్న వ్యక్తి నుండి స్పందన రావచ్చు. ఈ రోజు తీసుకునే భావోద్వేగ నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి హృదయం 50%, బుద్ధి 50% ఉపయోగించాలి. ఫిబ్రవరి 28 శనివారం, శని పరీక్షలు మరియు సహనశక్తి. ఫిబ్రవరి 28 శనివారం శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది భయపడాల్సిన రోజు కాదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన రోజు. ఉదయం 8 నుండి 11 మధ్య చిన్న ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఒక పని ఆలస్యం కావచ్చు. మీరు గంటలో పూర్తవుతుందని భావించిన పని 3 గంటలు పట్టవచ్చు. ఇక్కడే మీ సహనం పరీక్షించబడుతుంది. మీరు కోపాన్ని 0% ఉంచితే సమస్య 50% తగ్గుతుంది. కోపంతో స్పందిస్తే చిన్న సమస్య 100% పెరుగుతుంది. ఆర్థికంగా ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ముఖ్యంగా 50,000 కంటే ఎక్కువ లావాదేవీలు వాయిదా వేయడం మంచిది. వాహనం నడిపేటప్పుడు 100% జాగ్రత్త అవసరం. చిన్న నిర్లక్ష్యం ప్రమాదానికి దారితీసే 10% అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక బాధ్యత మీ మీద పడవచ్చు. ఉద్యోగస్తులకు అధికారి నుండి కఠినమైన మాటలు వినే అవకాశం ఉంది. కాని అదే సమయంలో మీ క్రమశిక్షణను గుర్తించే అవకాశం కూడా ఉంది. శని ప్రభావం ఉన్న రోజుల్లో మీరు చేసిన కష్టానికి ఫలితం వెంటనే రాకపోయినా 3 వారాల తర్వాత అది 2 రెట్లు లాభంగా వస్తుంది. కాబట్టి నిరాశ చెందకండి. సాయంత్రం 6 తర్వాత పరిస్థితులు 60% మెరుగుపడతాయి. ఆధ్యాత్మికంగా ఒక దీపం వెలిగించి 11 సార్లు శనిమంత్రం జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సహనం 100% అవసరం. ఉద్యోగ, వ్యాపార మరియు సామాజిక గౌరవం 4 రోజుల సమగ్ర ఫలితాలు. ఈ 4 రోజుల్లో ఉద్యోగస్తులకు 2 ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి అదనపు బాధ్యత, మరొకటి పదోన్నతి సూచన. బుధవారం మరియు గురువారం మీరు చూపించే ప్రతిభ 70% గుర్తింపు తెస్తుంది. శనివారం మాత్రం మీ క్రమశిక్షణ పరీక్షించబడుతుంది. మీరు 4 రోజుల పాటు స్థిరంగా పనిచేస్తే వచ్చే 30 రోజుల్లో ఒక పెద్ద లాభం ఖాయం. వ్యాపారస్తులకు 25 మరియు 26 తేదీలు లాభదాయకం. 27 తేదీ కొత్త ఒప్పందాలకు అనుకూలం. 28 తేదీ జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు 1,00,000 వరకు ఉంటే బుధవారం లేదా గురువారం నిర్ణయం తీసుకోవచ్చు. శుక్రవారం రోజు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఒక కొత్త కస్టమర్ ద్వారా 20% అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. ఒక సమావేశంలో లేదా కుటుంబ వేడుకలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇచ్చే ఒక సలహా 5 మందికి ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఈ 4 రోజులు 80% ఫలితాలనిస్తాయి. విదేశీ అవకాశాలు ఉన్నవారు ఒక మెయిల్ లేదా సమాచారం కోసం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ 4 రోజులు మీ క్రమశిక్షణ, సహనం మరియు భావోద్వేగ నియంత్రణను పరీక్షిస్తాయి. మీరు మీ భావాలను 50% నియంత్రిస్తే విజయం 100% నీ వైపు వస్తుంది. గ్రహగతులు మారుతుంటాయి, కానీ మీ ధైర్యం స్థిరంగా ఉంటే ఫలితాలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థిక స్థితి, ధన ప్రవాహం మరియు పెట్టుబడుల విశ్లేషణ. తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాలు అత్యంత ప్రాధాన్యం పొందుతున్నాయి. ఫిబ్రవరి 25 నుండి 28 వరకు మీ ధనప్రవాహం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చుల రూపంలో 15 నుండి 25% వరకు పెరుగుదల కనిపించవచ్చు. ముఖ్యంగా బుధవారం మరియు గురువారం రోజుల్లో డబ్బు వచ్చేటప్పుడు శుక్రవారం మరియు శనివారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది గ్రహగతుల సహజ సమతుల్యత. మీరు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో కనీసం 30 రూపాయలు సేవింగ్స్గా ఉంచగలిగితే వచ్చే 3 నెలల్లో ఒక పెద్ద ఆర్థిక భయం పూర్తిగా తొలగిపోతుంది.
గురువారం రోజు ఒక అనూహ్యమైన లాభం 20% అవకాశంతో కనిపిస్తుంది. ఇది బోనస్, కమిషన్, పాత బాకీ తిరిగి రావడం లేదా చిన్న లాటరీ లాంటి రూపంలో ఉండవచ్చు. కానీ శనివారం రోజు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా 50,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి ఉంటే కనీసం 48 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శుక్రవారం రోజు బంగారం లేదా ఆభరణాల కొనుగోలు ఆలోచన రావచ్చు. అయితే అవసరం ఉంటే మాత్రమే కొనండి. ఆకర్షణతో తీసుకునే నిర్ణయం 10% నష్టాన్ని కలిగించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు గత 6 నెలలుగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక పరిష్కారం ఈ కాలంలో 60% వరకు కదలిక పొందే సూచనలు ఉన్నాయి. బ్యాంకు లోన్, రుణ సర్దుబాటు లేదా బకాయిల పరిష్కారం లాంటి విషయాల్లో సానుకూల సమాచారం రావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ఒక తెలివైన నిర్ణయం వచ్చే 1 సంవత్సరానికి స్థిరత్వాన్నిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీరు 50% భావోద్వేగంతో కాకుండా 100% లాజిక్తో ఆలోచించాలి. మీ ఆదాయం 20% పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించకపోతే లాభం కనిపించదు. కాబట్టి ఖర్చులపై నియంత్రణే ఈ 4 రోజుల మంత్రం. ఆరోగ్యం, మానసిక స్థితి మరియు జీవనశైలి మార్పులు. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బుధవారం మరియు శనివారం రోజుల్లో మానసిక ఒత్తిడి 30 నుండి 40% వరకు పెరిగే అవకాశముంది. ఇది పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లేదా ఆర్థిక ఆలోచనల వల్ల కావచ్చు. కనీసం రోజుకు 6 నుండి 7 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రలో 1 గంట తగ్గినా మీ పనితీరు 20% తగ్గుతుంది. శుక్రవారం రోజు శరీరశక్తి 80% వరకు బాగుంటుంది. అయితే తీపి పదార్థాలు, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. రక్తపోటు, షుగర్ లేదా గుండె సంబంధిత సమస్యలున్నవారు ప్రత్యేక జాగ్రత్త అవసరం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగడం శరీరంలో ఉన్న అలసటను 25% తగ్గిస్తుంది. 15 నిమిషాల ప్రాణాయామం లేదా నడక మీ మానసిక ప్రశాంతతను 50% పెంచుతుంది. ఈ కాలంలో మీకు ఒక చిన్న ఆరోగ్య హెచ్చరిక కూడా కనిపిస్తుంది. అది పెద్ద సమస్య కాదుగాని మీరు పట్టించుకోకపోతే 3 వారాల తర్వాత సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా మెడనొప్పి, నడున్నొప్పి లేదా కంటి అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. శనివారం రోజు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మానసికంగా మీరు ఒక విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచనను 100% నియంత్రించలేకపోయినా కనీసం 50% తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. ఆధ్యాత్మికంగా 11 సార్లు మంత్రజపం చెయ్యడం లేదా 5 నిమిషాలు ధ్యానం చెయ్యడం మీ మనస్సుకు శాంతినిస్తుంది. విద్య, విదేశీ యోగాలు మరియు భవిష్యత్ ప్రణాళికలు. విద్యార్థులకు ఈ 4 రోజులు అత్యంత కీలకమైన సమయం. గురువారం మరియు శుక్రవారం రోజుల్లో చదువులో ఏకాగ్రత 85% వరకు పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో 2 గంటలు చదివితే 4 గంటల ఫలితం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ముఖ్యమైన సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. ఒక మాక్ టెస్ట్ రాస్తే మీలో ఉన్న బలహీనత 30% వరకు బయటపడుతుంది. దానిపై పనిచేస్తే వచ్చే పరీక్షలో 20% అదనపు మార్కులు పొందే అవకాశముంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక మెయిల్ లేదా కాల్ వచ్చే అవకాశం 60% ఉంది. ముఖ్యంగా 26 లేదా 27 తేదీల్లో మంచి సమాచారం రావచ్చు. పాస్పోర్ట్, వీసా లేదా డాక్యుమెంట్స్ విషయంలో చిన్న ఆలస్యముండొచ్చుగాని అది పూర్తిగా అడ్డంకి కాదు. మీరు గత 1 సంవత్సరం నుంచి చేస్తున్న ప్రయత్నం ఈ 4 రోజుల్లో ఒక దశ ముందుకు వెడుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. వచ్చే 6 నెలల్లో మీరు సాధించాలనుకునే ఒక ముఖ్యమైన గోల్ను స్పష్టంగా రాసుకుంటే అది 80% వరకు సాధ్యమవుతుంది. మీరు అనిశ్చితి 40% తగ్గిస్తే విజయం 90% దగ్గర పడుతుంది. మీ జీవితంలో వచ్చే 3 నెలలు కీలకమైన మార్పులకు దారితీయవచ్చు. ఈ 4 రోజులు ఆ మార్పుల ప్రారంభం. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీరు క్రమశిక్షణ 100% పాటిస్తే గ్రహగతులు మీకు అనుకూలంగా మారతాయి. పరిహారాలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం మరియు విజయం వైపు చివరి దిశానిర్దేశం. తులారాశివారికి ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో శుభఫలాలు 60 నుండి 80% మధ్యలో కనిపిస్తున్నాయి. కానీ సరైన పరిహారాలు, ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణ పాటిస్తే ఈ శుభఫలాలను 100% వరకు పెంచుకోవచ్చు. గ్రహగతులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ మన సంకల్పబలం దాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. ముఖ్యంగా శుక్ర ప్రభావం ఉన్నందున ప్రతిరోజూ ఉదయం స్నానమనంతరం 11 సార్లు ఓం శుక్రాయ నమః జపించండి. శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి 2 దీపాలు వెలిగించి తెల్లని పువ్వులతో పూజ చెయ్యండి.
ఇది మీ ఆర్థిక స్థితిలో 20% మెరుగుదల తీసుకురాగలదు. శనివారం రోజు శని ప్రభావం తగ్గించడానికి నల్ల నువ్వులు లేదా నల్ల బట్ట దానం చెయ్యడం మంచిది. కనీసం ₹1 అయినా దానం చెయ్యడం ద్వారా మనస్సులో ఉన్న భయం 30% తగ్గుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఆలస్యాలు పూర్తిగా తొలగకపోయినా వాటి తీవ్రత 50% తగ్గుతుంది. కుటుంబంలో శాంతి కోసం ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు 5 నిమిషాలు ధ్యానం చెయ్యండి. ఇది మీ మానసిక స్థిరత్వాన్ని 40% పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు 3 ప్రశ్నలు మీకు మీరు అడగండి. ఇది నాకు అవసరమా? ఇది దీర్ఘకాల ప్రయోజనమిస్తుందా? ఇది నా కుటుంబానికి మంచిదా? ఈ 3 ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం వచ్చినప్పుడు మాత్రమే ముందడుగు వేయండి. అలా చేస్తే మీ నిర్ణయాల్లో 90% విజయశాతం ఉంటుంది. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే తులారాశివారికి సహజంగా సమతుల్యత అనేది దేవుని వరం. మీరు భావోద్వేగం 50%, బుద్ధి 50% కలిపి ఉపయోగిస్తే ఫలితం 100% సకారాత్మకంగా ఉంటుంది. ఈ 4 రోజులు ఒక చిన్న పరీక్షల కాలమైనప్పటికీ అదే సమయంలో ఒక పెద్ద అవకాశాల కాలం కూడా. మీరు ధైర్యంగా ముందుకు సాగితే వచ్చే 3 నెలల్లో ఒక ముఖ్యమైన విజయాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు ఈ వీడియోను ఇంతవరకు పూర్తిగా చూసిన ప్రతి తులారాశి స్నేహితుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఎస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులైతే కామెంట్లో తప్పకుండా ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అని టైప్ చేయండి. మీ విశ్వాసం 50%, మీ కృషి 50% కలిస్తే విజయం 100% ఖాయం. గ్రహగతులు మారుతుంటాయి, కానీ దేవునిపై నమ్మకం, మీపై నమ్మకం స్థిరంగా ఉంటే ఎలాంటి అడ్డంకి ఎక్కువ కాలం నిలబడదు. ధైర్యంగా ముందుకు సాగండి. శుభం కలుగుగాక.